పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి మరి ప్రజలు ఎందుకు పెట్టాలి ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు చేసిన తప్పు నీది తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే ప్రజలను ఇబ్బంది పెట్టద్దు ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏంది భూదాహము ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు కొన్ని అసైన్డ్ భూములు కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు వాటిని కూడా పనిలో పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అదేంటి 14 CS14 ల్యాండ్లు ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి మీరు పెట్టిన ఏంది తీసిన ఏంది ఎందుకు పెట్టినరు ఎందుకు తీసేసిండ్రు ఎప్పుడు పెట్టినరు ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు అట్లయితే పారదర్శకత ఉంటుంది ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి న్యాయబద్ధంగా పట్టా భూములు పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టినరో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో CS14 భూములో ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది తప్పులు వాళ్ళు చేస్తుండ్రు మీ మీద నెడుతున్నారు ఇప్పుడు మంత్రిని కాదని ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు ప్లాట్లు ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా ఒక్క ఎంఆర్ఓనా ఒక్క కలెక్టరా ఇది చేసింది రాష్ట్రమంతా జరిగింది కదా అందరు కలెక్టర్లు పెట్టిండ్రు అందరు ఎంఆర్ఓలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా ప్రభుత్వం చెప్తేనే చేస్తారు ఇట్ ఈస్ నాట్ వన్ కలెక్టర్ ఇట్ ఈస్ నాట్ వన్ తహసీల్దార్ ఇట్ ఈస్ నాట్ వన్ RDO హోల్ స్టేట్ రాష్ట్రమంతా నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఇది మంత్రి గారి నిర్ణయం ఇది ప్రభుత్వ నిర్ణయం కనుకనే రాష్ట్రం అంతా అమలైంది ఒకవేళ అధికారి తప్పైతే ఒక కలెక్టరో ఒక జిల్లానో ఒక ఎంఆర్ఓనో ఒక RDO జరగాలి రాష్ట్రమంతా జరిగిందంటే ఇది ప్రభుత్వ నిర్ణయం గనుక ఇది మంత్రి గారి నిర్ణయం గనుక రేవంత్ రెడ్డి తక్షణమే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలి ఆ మంత్రి మీద రేవంత్ రెడ్డి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా లేదంటే నువ్వు కూడా ఇలా భాగమే రేవంత్ రెడ్డి లేదా మంత్రి మీద నువ్వు చర్య తీసుకోలేదంటే మీరు ఇద్దరు కలిసి చేసినట్టే లెక్క మీరు ఇద్దరు కలిసే పేద ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కుట్రగా మీ ప్రజలు భావించాల్సి ఉంటుంది 100% ఇది అదే పద్ధతిగా జరుగుతూ ఉంది ఇలా అందుకే నేను అధికారులను కూడా చెప్పదలుచుకున్నా అధికారులారా కళ్యాణ లక్ష్మిలో మీరు కౌంటర్ వేయమని గవర్నమెంట్ చెప్తే మీరు 5 నిమిషాల్లో వేస్తారు వాళ్ళు చెప్పరు ఇలా మీ మీద బదనాం పెడుతున్నారు ఇలా భూములు నిషేధిత జాబితాలో పెట్టించింది వాళ్ళు తప్పు చేసింది అధికారులు అని మీ మీద నెడతా ఉన్నారు అందుకే నేను మీకు చెప్తా ఉన్నా అధికారులకు